రమేష్ గారు, మీరు అన్నారు ఇది ప్రజాస్వామిక పోరాటాలకు ఆరంభం. అంటే మీకు సంబంధించి యువతకి ఇచ్చిన 12 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున 24 కోట్ల ఉద్యోగాలు. ఇలాంటి ఒక పోరాటం ఉద్యోగాల కోసం భవిష్యత్తులో నిర్వహించబోతున్నారా? ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి? తర్వాత ఏం చేయబోతున్నారు? వాస్తవం మొత్తం ఈ పోరాటంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది, నరేంద్ర మోడీ మోసపూరితమైన వాగ్దానం చేసింది అనేటువంటి అంతర్లీనంగా కూడా ఈ డిమాండ్ ఉన్నది. కానీ తాత్కాలికంగా ప్రత్యక్షంగా ఇవాళ నీటు ముందుకొచ్చింది, పేపర్ లీకేజీ, 21 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కాబట్టి ఇది ప్రధానంగా ఫోకస్డ్ ఉన్నది. కానీ ఇది భవిష్యత్తు పోరాటాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది అనడానికి దీంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. యువతకు మోడీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగ హామీని అమలు చేయకపోగా తీవ్రంగా మోసం చేశారు, అవమానించారు. దేశానికి యువశక్తి ప్రధాన శక్తి అని చెప్తూ ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి యువత శక్తిని దేశానికి ఉపయోగించకుండా మోసం చేశారనేటువంటిది అంతర్లీనంగా ఉన్నది. కాబట్టి పోరాడినటువంటి వాళ్ళందరూ కూడా నీటి పోరాటంలో ప్రధానమైనటువంటి వాళ్ళు విద్యార్థులు, యువతే. అంటే విద్యార్థులు యువత ఐక్యమైతే అది ఏ పోరాటమైనా జయప్రదం అవుతుంది. మీరు చూస్తే మాకు ఎవరు స్ఫూర్తి అంటే భగత్ సింగ్ స్ఫూర్తి అని చెప్పేసి పుస్తకాలు ప్రదర్శించారు. మాకు రాజ్యాంగం కావాలని రాజ్యాంగం ఎత్తిపట్టారు. మరోపక్క అంబేద్కర్ని ఎత్తిపట్టారు, రాజ్యాంగాన్ని ఎత్తిపట్టారు, భగత్ సింగ్ని ఎత్తిపట్టుకున్నారు యువత. అందుకని భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు, అంబేద్కర్ ఏం కోరుకున్నాడు అనేది. అందుకని రేపు రానున్న కాలంలో యువత యొక్క ఆకాంక్షల మీద దెబ్బపడ్డది. యువతను అవమానించారు, యువతకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. విద్యా ఉద్యోగాల్లో తీవ్ర నష్టమైన జరిగింది. ఉద్యోగాలు లేవు. మేక్ ఇన్ ఇండియా, షైన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, రకరకాల పేర్లతోటి ఇండియా పేర్లతోటి ఎవరిని మోసం చేశారు? ఈ దేశంలో ఉన్నటువంటి యువతను మోసం చేశారు. కానీ ఇక్కడ మీరు అనుకున్నటువంటి నినాదాలు, విధానం లేకుండా నినాదాలు ఇచ్చారు. ఆ నినాదాలు ఆకర్షణీయంగా మభ్యపెట్టే నినాదాలు, మోసం చేసే నినాదాలు తప్ప నిరుద్యోగుల కడుపు నింపే నినాదాలు కావాలి. నిరుద్యోగులకు కడుపు నింపడానికి విధానం కావాలని మేము పోరాడుతున్నాం. యువత విద్యార్థులు అడిగేది ఏంటంటే, విద్యా ఉపాధి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ విధానం ఏంటని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి విధానం లేదు, కేవలం తాత్కాలిక నినాదాలే ఉన్నాయి. అందుకని వాళ్ళ ఉద్యోగాలు లేక ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, బయట జపాను ఇలాంటి దేశాలకు పోతుంటే అమెరికా వాడు అవమానించాడు మన దేశ యువతని. మా దేశం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, ఇండియాకు ఉద్యోగాలు ఇవ్వమంటుండు. కానీ మోడీ ఏం చేశాడు? భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా దగ్గర, సామ్రాజ్యవాదుల దగ్గర, ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టాడు. అమెరికా వాడు ఏం చేస్తుండు? ఇండియా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వం అని చెప్పేసి రకరకాల పేర్లతోటి, వీసా పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ, విద్యార్థులందరినీ చదువుకోవడానికి పోతే, ఉద్యోగాల కోసం పోతే కాళ్ళకు వేడీలు వేసి, చేతుల సంఖ్యలు వేసి విమానాలలో ఇక్కడ పంపించారు. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వవు, నువ్వు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ హామీని అమలు చేయవు, ఉపాధి కల్పించవు, ఉద్యోగాలు ఇవ్వవు, స్వదేశీ నినాదం ఇస్తావు. కానీ అమెరికా దగ్గర మన దేశాన్ని తాకట్టు పెట్టావు, సార్వభౌమత్వాన్ని. అమెరికా వాడు మన దేశ యువతను అవమానిస్తే ఏనాడు నరేంద్ర మోడీ మాట్లాడలే. ఇవన్నీ యువత పరిశీలించారు. విద్యార్థుల యువత 12 ఏళ్ల మోడీ కాలంలో మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎట్లా వైఫల్యం చెందినాయి వీళ్ళ విధానాల వల్ల. కార్పొరేట్ అనుకూల విధానాలు, అదానీలు, అంబానీలని బాగు చేసే విధానాలు, దేశాన్ని సర్వనాశనం చేసే విధానాలు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా విద్యార్థుల మీద, యువత మీద, అన్ని వర్గాల ప్రజల మీద, మహిళల మీద ఒకటంటూ ఒకటైనా మీరు ఎప్పుడు లేస్తే మాట్లాడితే దేశభక్తి నినాదాలతోటి, భారతమాత అనే పేరుతోటి, స్వదేశీ నినాదంతో మీరు చేసినవన్నీ ఏంటి? స్వదేశీ నినాదంతో, దేశభక్తి అనే పేరుతోటి, భరతమాత అనే పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల మీద లక్షల అత్యాచారాలు జరిగినాయి కదా. మణిపూర్ ఇప్పటికీ మండుతూనే ఉంది కదా. మణిపూర్ కానీ ఇంకా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. నేను అనేది ఏంటంటే, నీట్ పోరాటంలో కేవలం నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహించి రాజీనామానే కాదు, ఇది రాజీనామే కాదు. రేపు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి ఈ పోరాటాలు రేపు రానున్నది. అందుకని 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పాలన ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. దేశ సంపద అంతా ఎవరు కట్టబెట్టారు? కార్పొరేట్లు కట్టబెట్టినారు, అదానీలకు, అంబానీలకు కట్టబెట్టినారు. ఈ దేశ సంపద అంతా లూటి చేశారు మీరు. అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. పాలనా వైఫల్యంలో ఒక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నీ. అందుకనే యువత, విద్యార్థులు అన్ని పరిణామాలని గమనించారు. అందుకనే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ పోరాటం స్టెప్ బై స్టెప్ కొనసాగబోతుంది. ఇప్పుడు విద్యార్థుల నీటుకు న్యాయం జరిగింది. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేశాడు. ఇప్పుడు రేపు ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ రేపు యువత తీసుకోబోతున్నది. విద్యా ఉద్యోగాలు మోసం చేశారు, విద్యార్థులను అణిచివేస్తా ఉన్నారు, యువతను అవమానిస్తా ఉన్నారు,
ఉద్యమాలను అణిచివేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్య హక్కులకి అన్యాయం చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం మనది. దేశ పౌరులుగా, ఈ దేశ విద్యార్థులుగా, ఈ దేశ యువతగా ఈ దేశాన్ని, దేశ ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఈ దేశం బాగుపడాలంటే ఏం కావాలి? దేశానికి యువత పనిచేయాలి. యువశక్తి ఈ దేశాన్ని ఉపయోగించుకోవాలి. విద్యార్థులు ఈ దేశానికి ఉపయోగించుకోవాలి. నీ చేతగాంతనం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత, విద్యార్థులు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. వలసలు నివారించలే, ఉద్యోగాలు ఇవ్వలే, విద్యని కల్పించలే, విద్యని కార్పొరేటమయం చేశావు, విద్యను ప్రైవేటు మరం చేశావు, విద్యను కాషాయీకరణ చేశావు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. కాబట్టి యువతలో తిరుగుబాటు ఎందుకు రాదు? యువత, విద్యార్థులు తిరుగుబాటు కారణం ఎన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో. ప్రత్యక్షంగా నిన్న మొన్న నీటి పేపర్ లీకేజ్ అయింది అనేది ఒక ప్రధానంగా కనపడుతున్నా. దీంట్లో రేపు దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ 12 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అన్ని వైఫల్యాలు ఉన్నాయి దీంట్లో. దీనికి పెద్ద ఎత్తున తిరుగుబాట్లు రాబోతున్నాయి. ఇది విద్యార్థుల పోరాటాన్ని, యువత పోరాటాన్ని దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు గుర్తించారు. అన్ని వర్గాలు మద్దతుగా ఉన్నాయి. కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, సెలబ్రిటీలు ఒకలాంటి కాదు. ఒక మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు తప్ప దేశంలో ఉన్నటువంటి మొత్తం సెలబ్రిటీలు దీన్ని మద్దతు నిలిచారు. కాబట్టి ఈ పోరాటం ప్రజాస్వామికయుతమైంది, దేశభక్తితో పోరాటం. ఈ పోరాటంలో ఈ దేశాన్ని 12 ఏళ్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సర్వనాశనం చేశారు, ఏ విధంగా మీరు అన్ని వ్యవస్థల మీద మీ ఆధిపత్యాన్ని అంటే నిరంకుశంగా నియంతృత్వాన్ని ప్రదర్శించి ఇక మాకు ఎదురే లేదు, తిరిగే లేదు, ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే పేరుతోటి మోసం చేశారు కదా, ఒకే విద్యా విధానం ఉండాలని మోసం చేశారు కదా, విద్యా కేంద్రీకరణ పేరుతోటి మోసం చేశారు కదా, ఒకే పార్టీ, ఒకే దేవుడు, ఒకే రాముడు అనే పేరుతోటి చివరికి రాముడు కూడా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. అందుకని వాళ్ళ మెజారిటీ ఉన్నటువంటి హిందూ మతం అంటారు కదా, హిందూ మతం ఉన్నటువంటి యువత, విద్యార్థులు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? రాముడు దేవుడు గొప్ప అని మీరు మాట్లాడినారు కదా, ఆ రాముడికి వచ్చిన నగలను మీరు దొంగతనం చేశారు కదా. అయోధ్యలో ఉన్న రాముడికే రక్షణ లేదు ఎవరి పాలన వల్ల. ఇప్పుడు మేము రాముడు భక్తులు అని మాట్లాడుతున్న బీజేపీ పాలకుల వల్ల అయోధ్య రామాలయాన్ని ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ ఈల కాలంలోనే, అక్కడ యూపీలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ కాలంలోనే రాముడి నగలకు కూడా, విరాళాలకు కూడా దిక్కులేదు కావాలి. అందుకే రాముని మోసం చేశారు, దేవుని మోసం చేశారు. ఓవరాల్గా హిందూ ప్రజల మీదనే దాడి జరుగుతుంది. అందుకని హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది, హిందూ యువతకు జరుగుతున్న అన్యాయం, హిందువులో ఉన్నటువంటి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం. కాబట్టి ఇక మాకు రక్షణ లేదు. బీజేపీ పాలన వల్ల, బీజేపీ ప్రభుత్వం వల్ల, నరేంద్ర మోడీ వల్ల మాకు, దేశ ప్రజలకు మాకు రక్షణ లేదు. ఈ దేశ విముక్తి కావాలంటే నరేంద్ర మోడీ గద్దె దిగాలి. బీజేపీ నుండి ఈ దేశ విముక్తి కావాలి. కాబట్టి ఆ రకమైనటువంటి పోరాటాలు రేపు భవిష్యత్తులో రానున్నాయి. ఈ పోరాటాల్లో విద్యార్థులు యువతే అగ్రభాగం నిలబోతున్నారు. అది సిజేపీనా, ఇతర ప్రజాస్వామికవాదుల, ప్రజా సంఘాల, విద్యార్థి విభజన సంఘాలు అందరూ ఉంటారు దీంట్లో. కానీ మోడీ నుండి, బీజేపీ నుండి, మతతత్వ రాజకీయాల నుండి, మనువాద రాజకీయాల నుండి, ఆర్ఎస్ఎస్ నుండి దేశాన్ని విముక్తి కావాలని చెప్పేసి ఒక పోరాటం రేపు భవిష్యత్తులో రానుంది. అందులో ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఈ పోరాటం, నిన్న జరిగినటువంటి నీటి పోరాటం, ధర్మేంద్ర ప్రధాన రాజీనామా అనేటువంటి ఒక కీలకమైన అంశం ఈ భవిష్యత్తు పోరాటాలకు ఒక దిశానిర్దేశం చేయనుంది.